దేవాతి దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో మీకందరికీ శుభాభివందనములు. మీకు శుభంలో కలుగును గాక. ఈ దినం దేవుడు యొక్క గొప్ప వాగ్దానము, అది యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ లేఖనాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ప్రభువు వారు అంటున్నారు. ప్రతి విశ్వాసి కూడా ఈ రీతిగా సార్వత్రిక సంఘములలో ఉన్నారా అని ఒక్కసారి మనలను మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎవరి యొద్ద నివసిస్తాడు అంటే వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను ఆయన నివసించుచున్నాను అంటున్నాడు. మరి ప్రభువు నీ దగ్గర, నా దగ్గర, మన దగ్గర నివసించాలంటే మనము ఇట్టి వారిగా ఉన్నామా? నిత్య వినయ విధేయతలు కానీ, దీన మనస్సు కానీ సార్వత్రిక సంఘములలో ఏ విశ్వాసికైనా ఉన్నాయా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలా లేవు. కాబట్టి ఈ దినం నుండి అయినా సరే దీన మనస్సు కలిగి, వినయము కలిగి ప్రభువునందు జీవించగలిగితే ప్రభువు మనతో ఉంటాడు. అలా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మనం ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును ప్రభా మేము ఇప్పటి వరకు కూడా మరి జ్ఞాపకం చేసుకోలేక మేము మీలో జీవించుతున్నామని మాటే కానీ అటు వినయము కానీ దీన మనసు కానీ మాలో లేవు. ఈ దినము నుండి అయినా సరే మేము ఈ రీతిగా జీవించడానికి, మీకు మాదిరికరంగా జీవించడానికి కృపా సహాయమును మాకు మెండుగా నిండుగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పు తెచ్చుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.